గురించి ముందుగా 24/7 న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ న్యూస్ ద్వారా మీకు ఒక ప్రజలకు ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్లు నిర్వహించటం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయటం, బెట్టింగ్ యాప్లు యూజ్ చేయటం సమాజానికి, కుటుంబానికి హానికరం, ప్రాణాంతకం. దయచేసి వాటిని ఎవరు యూజ్ చేయొద్దనేది మీ ద్వారా ప్రజలకు నా విన్నపం. చాలా మంచి మెసేజ్, థ్యాంక్ యూ అండి. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం ఆద్యంతం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికల మేనిఫెస్టో అయినా సంపూర్ణంగా అమలు జరిపిన దాఖలాలు ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అమలు జరపకపోగా 14లో సేమ్ ఇలానే చెప్పి 33,000 ఎకరాలు, 29,500 మంది రైతులు కుటుంబాలని, సన్న చిన్నకారు రైతుల్ని, ఎకరా అరెకరా భూమి ఉన్న రైతుల్ని బలవంతంగా లాక్కొని డిపార్ట్మెంట్లను పంపించి కేసులు పెట్టి గుంజుకొని మీకు 1,400 గజాలు స్థలాలు ఇస్తాము, 25 సెంట్లు స్థలాలు ఇస్తాము, మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఈ కవులు ప్రతి సంవత్సరం కవులు ఎంత ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి భూముల్ని సేకరించాడు. నేను అడుగుతున్నాను, సమస్యలు ఇప్పుడు మీరు గుంజుకున్న తర్వాత సమస్యలు చెప్తున్నారు, సమస్యలు రావని తెలియదా మీకు? సరే, మీరు రాజధాని కడతారు కట్టరు అది పక్కన పెట్టండి. కనీసం భూమి తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇచ్చారా? వాళ్ళ భూమిలో వాళ్ళకి ఇస్తామన్న పట్టాలు ఇచ్చారా? వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చారా? వాళ్ళకి టెన్యూర్ ప్రకారం కనీసం సక్రమంగా కౌలు ఇచ్చారా? కౌలు ఇచ్చారా? శాశ్వత కట్టడం పేరుతో ఒక్క ఇటుకైనా కట్టారా? ఇప్పుడు బిల్డింగ్లన్నీ తాత్కాలిక బిల్డింగ్లు, వారు చెప్పినవి తాత్కాలిక బిల్డింగ్లు. ఇప్పుడు మళ్ళీ శాశ్వత భవనాల పేరిట శంకుస్థాపన చేస్తున్నారు. అంటే అవి తాత్కాలికమని వాళ్ళు ఒప్పుకున్నట్టే. తాత్కాలిక భవనాలు ఇంతవరకు కట్టలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టే. మళ్ళీ ఇప్పుడు శాశ్వత భవనాలు కడుతున్నాము, శంకుస్థాపన చేస్తున్నాము, ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు రాజధానిలో శాశ్వత కట్టడం పేరిట ఇటుక అంటే ఇటుక కూడా పేర్చల. G+4 సెక్రటేరియట్, G+1 సెక్రటేరియట్ అమరావతిలో 800 కోట్లకు పైచీలకు అయింది. అదే G+8 హైదరాబాద్ లో 630 కోట్లు అయింది. పైగా అది టెంపరీ, ఇది శాశ్వతం. ఈ బిల్డింగ్ ని ఆ బిల్డింగ్ ని ఒకసారి పోలి చూసుకోండి. చంద్రబాబు గారి విజన్ ఏంటో తెలుస్తుంది. మన పార్లమెంట్ భవనం అమరావతిలో సెక్రటేరియట్ కంటే తక్కువ అయిందమ్మా. భారతదేశంలో అధునాతనంగా మళ్లీ కట్టిన పార్లమెంట్ భవనం సెక్రటేరియట్ కంటే, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్ కంటే, తాత్కాలిక సచివాలయం కంటే తక్కువ అయింది. వాస్తవం, మీరు అన్నీ వాస్తవమే. కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ బడ్జెట్ తోనే కట్టారు. కానీ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం ఏం చేసింది? ఇక్కడ మా ప్రభుత్వం రాజధాని మేము శ్వేత భవనాలు నిర్మిస్తామని, మీకు అమరావతిలో ఒలింపిక్స్ పెడతామని, కార్గోలో కుప్పంలో విమానాశ్రయం కట్టి కార్గోలో కూరగాయలు తరలిస్తామని, బుల్లెట్ ట్రైన్ వేస్తామని ఇవన్నీ మేము చెప్పలా. మా విధానం నేల మీదే, మా నడక నేల మీదే. మేము సామాన్య జీవితమే, మనశ్శాంతిగా జీవించటమే మా ఉద్దేశం. చందమామను చూపించి చంద్రుని తీసుకొచ్చి నీకు ఇస్తాను ఇవన్నీ మేము చెప్పాల్సిన ఉద్దేశం మాకు లేదు. భవిష్యత్తులో కూడా మేము అలా చెప్పం. సంక్షేమం మా విధానం, సంరక్షణ మా విధానం, ప్రజా పరిపాలనలో సమసమాజ స్థాపనే మా విధానం. కళ్ళబొల్లి మాటలు, బిల్డప్ బాబాయ్ మాటలు ఇవన్నీ చెప్పే ఉద్దేశం మాకు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే వస్తున్న ఒక సోదరుడికి ఫోన్ చేస్తే సర్కాస్టిక్ గా మాట్లాడుతూ, ఇప్పుడే నేను కుప్పం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, కార్గోలో కూరగాయలు దుబాయ్కి తరలించాలి, ఇంకా ఫ్లైట్ రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అమరావతి ఒలింపిక్స్కి వెళ్ళాడు,
రేపు ఒలింపిక్స్ స్టార్ట్ అంట. అంటే మరి అక్కడికి ఇక్కడికి చాలా దూరం ఉంది కదా, ఎంత వెళ్తామంటే సింపుల్ 2 minutes బుల్లెట్ ట్రైన్ వేసారు కదా చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళేస్తాము అని చెప్పేసి సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడు. ఇంకా పథకాలు మరి ఈ ఎన్నికల్లో ఇచ్చిన పథకాల గురించి అడుగుతుంటే సూపర్ 6 ఏమైందంటే మా పిల్లలందరికీ అమ్మ ఒడి పడిపోయింది, 15,000 నలుగురుంటే నలుగురికి పడిపోయింది, రైతు భరోసా ఇచ్చేశారు, 1,500 ప్రతి మహిళకి ఇచ్చేశారు అని చెప్పేసి ఎవరిని అడిగినా, మీరు సోషల్ మీడియా చూసుకున్నా, మీడియా సమావేశాలు చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఎగతాళిగా సర్కాస్టిక్ గా మాట్లాడటం అనేది మీరు చూసే ఉంటారు. అన్ని వచ్చేసి ఇచ్చేస్తున్నారు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, భ్రమలో ఉంచి మోసం చేయడానికి 44,000 ఎకరాలు ఎవరి కడుపు కొడదామని, ఎవరి పొట్టకూడదామని, సామాన్య కుటుంబాల జీవితాల మీద ఆడుకొని మీకు ప్రజలు పొరపాటున అవకాశం ఇస్తే మీ హామీలు నమ్మి ప్రజలు కూడా ఇచ్చారని కూడా ఇప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ ఈవీఎంల విషయం చూసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా 44,000 ఎకరాల భూమి నువ్వు ఎవరి పొట్టకూడదామని, ఎవరిని నాశనం చేద్దామని. ప్రజలే వాలంటీర్గా వచ్చి పూలింగ్ చేయండి ల్యాండ్ అని అడుగుతున్నారని అంటున్నారు కదా. ప్రజలు వాలంటీర్ గా వస్తే ఇంతకు ముందు కేసులు ఏమైనట్టు, ఇంతకు ముందు ఏం జరిగినట్టు, ఇప్పుడు వాలంటీర్ గా వచ్చారని అంటున్నారు కదా. వాలంటీర్ గా ఎవరు వచ్చారో డిస్ప్లే చేయమనండి. ఓకే, డిస్ప్లే చేయమనండి. రైట్, 1 minute అండి. కోటిరెడ్డి గారు, గత ప్రభుత్వం చేసింది, మధ్యలో ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసింది. అసలు ఇది కొలిక్కు రాబోతుందా? మే 2న ప్రధాని మోదీ కూడా రాబోతున్నారు శంకుస్థాపన చేయడానికి. మళ్ళీ తట్టడు మట్టిస్తారు, చెంబుడు నీళ్ళు ఇస్తారా, లేదంటే ఏమన్నా కావాల్సిన ఇస్తారా? ఇంతకు ముందు వచ్చారు, ఏమి ఇచ్చారు మీరే చెప్పారు పూర్తిగా. ఇప్పుడు వస్తారు కొంత, అయితే గతానికి ఇప్పటికి కొంచెం తేడా ఉంటుంది. అప్పుడు పూర్తి బలంతో ఉన్నారు, ఇప్పుడు కొంత ఆధారపడి ఉన్నారు. కాబట్టి కొన్ని వరాలు ప్రకటించేసి రాజధానికి కావాల్సినటువంటి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా ఎట్లా చూడాలి అంటే పొలిటికల్ పార్టీలు ఏవైనా ఒకటే. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అక్రమాలు ఎన్ని జరిగాయని పూర్తిగా రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పెద్ద చిట్టా చదివేశారు. ఏమైనా యాక్షన్లు జరిగినాయా? దాని మీద ఎంక్వైరీలు ఏమైనా జరిగినాయా పూర్తి స్థాయిలో? పోనీ వాళ్ళకి సంబంధించినటువంటి అలాట్మెంట్లు ఏమున్నాయి? నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి అలాట్మెంట్లు. ఒక అతనికి సంబంధించి 12 ఎకరాలు 13 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతనికి అలాట్మెంట్ లెటర్లు ఇచ్చేశారు. ఆ భూమి ఎక్కడుందో ఈ రోజు కూడా తెలియదు. అంతే వేసి ఇచ్చారు, ప్లాట్ నెంబర్ వేసి ఇచ్చారు. ఆ ఇచ్చినవి తప్పితే వాటికి సంబంధించి అసలు ఆ భూమి ఎక్కడుందో, ఎక్కడిచ్చారో ఏంటి తెలియదు పూర్తిగా. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. సో వాళ్ళు అంటే ఊహల్లో చెప్పారా, లేకపోతే ఎక్కడ ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పారా? ప్రతిసారి వచ్చినప్పుడు విజన్ అందరికీ విజన్ ఉంటుంది. అది రైట్ వే కావచ్చు,